బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. అసలు ఈ భాషలు అనేవి ఎక్కడి నుంచి మొదలైనవి, అవి సంఘములోనికి ఎందుకు వచ్చాయి, వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండము 11వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 11వ అధ్యాయము మొదటి వచనం. భూమి అంతటా ఒక్క భాషయు, భూమి అందంతటా ఒక్క భాషయు, ఒక్క పలుకు ఉండెను. ఏమంటే ప్రారంభంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ఒకటే భాష. భూమి అందంతటా ఒక్క భాష, ఒక మాటే, అందరిది ఒక మాట ఒక పలుకే ఉండెను అని చక్కగా చెప్పింది బైబిల్. రైట్, ఒక పలుకు ఉండను. భూమి అందంతా ఒక భాష ఉంది. 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటే శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాటలాడుకొనిచుండగా, వీళ్ళందరూ ఒక మాట ఒక భాష ఉంది కాబట్టి మనందరం బాగా హైలైట్ అవుదాం, ఒక మంచి గోపురాన్ని కడదాం, అదే బాబేలు గోపురం, గోపురాన్ని కట్టి బాగా హైలైట్ అయిపోదాం, పేరు సంపాదించుకుందాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళొద్దు, మనము ఇక్కడే ఉందాం, హ్యాపీగా చక్కగా ఒక మాటతోనే ఉన్నాం కదా, ఒక భాషతో ఉన్నాం కదా అని పేరు సంపాదించుకుందాం అని చెప్పి కడదామని అనుకున్నారు. ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు. 6వ వచనం నుంచి, ఇదిగో అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. ఏమంటే భాష ఒక్కటే ఉందండి. ప్రారంభంలో మీరు బాగా గమనించారు. భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. చూసారండి, ఓహో వీళ్ళు ఇక్కడే ఉంటే ప్రాబ్లం అయిపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోకుండా వీళ్ళు భూమి అందంతటా వెళ్ళిపోవాలి. కనుక ఏమంటున్నాడంటే తారుమారు చేయదము. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబెలు పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరినీ భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. ఏమర్థమవుతుందంటే మనకి అందరూ కలిసి ఒక గోపురం కడదాం అనుకున్నారు. ఏమండి, భాషలు తారుమారు అయిపోయినాయి. అంటే భాషలు తారుమారు చేసింది ఎవరు? దేవుడే. అంటే గోపురం కడటానికి అందరూ ఒక్కొక్కళ్ళు గ్యాదర్ అయితేనే కదండి గోపురం డెవలప్ అయ్యేది మొత్తం. అందుకనే భాషను తారుమారు చేస్తే నీకు నాకు కమ్యూనికేషన్ ఉండదు, ఏం కట్టలేరు. ఏమండి, అంతే కదండి. వీడు ఇసుకు తెమ్మంటే వీడు వాటర్ తీసుకురమ్మంటే సిమెంట్ తీసుకొస్తున్నాడు. అక్కడ కమ్యూనికేషన్ లేక ఈ గొడవ అంతా ఎందుకని చెప్పి అందరు తారుమారు ఇటు వెళ్ళిపోయారు. కానీ భాష ఉంది ఒకటే. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ఏమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరికీ కలిగిన భాష ఆ రోజు ఒకటే, ఈ రోజు అందరికీ కలిగిన భాష ఓల్డ్ వేడిగా ఒకే ఒక భాష ఉంది, ఏదది? ఇంగ్లీష్. అంతే కదండి. ఇప్పుడు ఒక భాష ఉంది, మిగతా భాషలన్నీ వారి జాతులను బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి వచ్చినాయి. కానీ మెయిన్ లాంగ్వేజ్ ఒకటి ఇంగ్లీష్ అండి. ఇంకా మిగతా అన్ని మదర్ టంగుల కింద తీసుకోవచ్చు, పక్కన పెట్టి. ఓల్డ్ వరల్డ్ నువ్వు తిరగాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. టోటల్గా ఇంగ్లీషే ఉంది. ఆనాడు ఒకటే ఉంది భాష అని చక్కగా చెప్తుంది బైబిల్, చక్కగా చెప్తుంది. రైట్, 10వ అధ్యాయం అంటే భాష అర్థమైన అందరూ ఒకవైపుగా విడిపోయారు, అర్థమైన వాళ్ళందరూ ఒక పక్కకు వెళ్ళిపోయారు, అర్థం కాని వాళ్ళందరూ రకరకాలు వెళ్ళిపోయారు. ఆ రోజు రకరకాలుగా అలా వెళ్ళిపోయారు. 10వ అధ్యాయము ఆదికాండము 10వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం చూడండి. వీరుండి సముద్ర తీరమందుండిన జనులు వ్యాపించను. చూసారు, వీరి నుండి సముద్ర తీర జనులందరూ ఇలా వ్యాపించారు. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారం. భాషలు తారుమారేనే కదండి. మళ్ళీ ఇప్పుడు భాషలు ఎక్కడ పుట్టినాయని అనకండి. భాషల్ని క్రియేట్ చేసింది ఎవరు? అర్థం కాకోకుండా చేసింది దేవుడే. ఒక భాష పెట్టింది దేవుడే. భాషల్ని అనేకంగా తయారు చేసింది కూడా, తారుమారు చేసి భాషలు మార్చింది కూడా దేవుడే. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశముల వారు వేరైపోయిరే. తెలుగు వాళ్ళందరూ తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళందరూ ఇంగ్లీష్, ఎగ్జాంపుల్గా హిందీ వాళ్ళందరూ ఇంగ్లీషు, తమిళ వాళ్ళందరూ తమిళ, కన్నడ. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి లాంగ్వేజ్ల ప్రకారం అందరూ వెళ్ళిపోయినట్టుగా మనకి చక్కగా కనిపిస్తుంది. 20వ వచనం. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు.
ఇక్కడ మీకు అర్థమవుతుంది లేదు మ్యాటర్. అంటే భాషలను బట్టి కూడా వేరైపోయారు. ఎవరు భాష వాళ్ళకి కనెక్ట్ అయ్యారు, వాళ్ళు చక్కగా ఒకటి వెళ్ళిపోతున్నారు. ఎటువంటి చక్కగా వెళ్ళిపోయారు. అయితే ఈ భాషలు బాబేలు గోపురం దగ్గర ఉన్నాయండి. ఈ భాషలన్నీ ఎక్కడ ఉన్నాయి? బాబేలు గోపురం దగ్గర ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి కార్యాన్ని చెదరగొట్టి భాషలు అనేవి మార్చేశాడు. చక్కగా అర్థమవుతుంది. అయితే ఇలా భాషలు బాబేలు గోపురం దగ్గర మారినాయని మనకు అర్థమైతే ఈ భాషలు సంఘంలోనికి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు భాషలు రావడానికి కారణం తెలిసిపోయింది. భాష ఎక్కడ మొదలైందో తెలిసిపోయింది. ఎన్ని భాషలు ఉన్నాయో తెలిసిపోయింది. ప్రారంభంలో ఎలా చెదరగొట్టాడో తెలిసిపోయింది. ఎలా వెళ్ళిపోయారో భూమి అందరిటో అర్థమైపోయింది. కానీ ఈ భాషలు సంఘంలోనికి ఎందుకు వచ్చాయి? చాలా మంది ఇవి దేవదూత భాషలు కూడా అని అంటున్నారు. చాలా మంది దేవదూతలు కూడా ఇలాగ మాట్లాడితేనని అని అంటున్నారు. రైట్, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక. భాషల గురించి మనకు అవగాహన వచ్చింది. అసలు ఈ భాష ఎప్పుడు పుట్టిందండి అని అంటారు కదా చాలా మంది. అసలు ఎవర్రా ఫస్ట్ మాట్లాడింది? అసలు ఈ భాష ఏదంటే ఇదే మనకి చరిత్ర. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 21వ వచనం. 14వ అధ్యాయము 21వ వచనం. భాషలో మాట్లాడేటటువంటి పరిస్థితిని మనం ఆలోచించాలి. 14వ అధ్యాయం 21వ వచనం చూడండి. అన్య భాషలు మాటలాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాటలాడుదము, అప్పటికైనాను వారు నా మాట వినకపోవుదురు. ఏమంటే దేవునిలోనికి వచ్చినటువంటి వారిని నమ్మి మెల్లమెల్లగా దూరం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని కూడా సేమ్ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడితే ఎక్కదని అదర్ లాంగ్వేజ్లో, అన్య లాంగ్వేజ్ అంటే పరాయి లాంగ్వేజ్, మనది కాని లాంగ్వేజే అన్ని లాంగ్వేజ్, మనది కాని లాంగ్వేజే పరాయి లాంగ్వేజ్. ఏమంటే అర్థమవుతలేదు అది అని చెప్తున్నాడు. అంటే ఇది ప్రవచనం అండి, ఇది ప్రవచనం. జనులతో మాట్లాడుదురు అని అన్నాడు. ఇది ప్రవచనం ఇది అని. ఇగో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అనకండి అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడింది. ప్రవచనం ఇది. మాట్లాడతారు కదా అని చెప్పేసి ప్రవచనాన్ని ఎత్తి ఇప్పుడు మాట్లాడదాం అని చెప్పి మొదలు పెట్టకండి. ఆల్రెడీ దాన్ని క్లారిటీ ఇచ్చేసాడు పౌలు గారు, చక్కగా క్లారిటీ ఇచ్చేసేసాడు. మరి ప్రవచనంలో ఉందా అంటే ఎక్కడుంది? ఇది యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా. అన్ని భాషలు ఎక్కడికి వచ్చేసినాయి? అన్ని భాష అంటే రిభా, శక, విక ఇవి కాదు. అన్ని భాషలు అంటే మనది కాని భాషే అన్య భాష. అన్య భాష అంటే ఒక మాటలో చెప్పాలంటే పరాయిదని అర్థం అండి. మనకి తెలియనిది అని అర్థం, అంతే కదండి. అన్ని భాషలు మనకు తెలియదు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం తీసారా? యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం చూడండి. 28, 11వ వచనం. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల మీద అన్య భాషతోను అన్నది చూడండి. అన్య భాషతోనూ ఈ జనులతో మాటలాడుచున్నాడు అంటే అన్య భాషతోనూ మాట్లాడతాడని చెప్పారు కదా అని ఇప్పుడు కొరింథీ పత్రికలో చదివాను చూడండి. మళ్ళీ 14:21 ఇదే ప్రవచనం. ఇది ఆ ప్రవచనం అన్య భాషలతోనూ ఉంది కదా అని అంటున్నాడు 14:21లో. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా అని సంఘంలోనికి అన్య భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు అన్య భాషలు అనగానే ఏమని అర్థం చేసుకుంటున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు రకరకాల విధానంలో వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు, అర్థమవుతలేదు. అన్య భాష అని అంటే ఏమంటే అది ఒక పరాయి భాష, మనది కాని భాష అని మనం అర్థం చేసుకోవాలండి. అన్ని జనులు అంటే పరాయి జనులు అర్థం. అంటే మనకి తెలియని భాష ఒక అన్య భాష అండి. అన్య భాష. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఆలోచిస్తే నా ప్రియ సహోదరులారా అంటాం. అది ఇంగ్లీష్లో అయితే మై బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటారు, అంతే కదా అనేది. అంటే ఇంగ్లీష్లో చెప్పేది అది మనకు అర్థం కాదు, మనకు తెలుగు అర్థమైపోయింది కాబట్టి ఇది మన భాష, అది ఇంగ్లీష్ అర్థమవుతలేదు. అట్లాగే భాష అంటే మనది కాని భాష. మై బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఇంగ్లీష్లో అర్థం తెలిసిపోతుంది మనకి. నా ప్రియ సహోదరులారా నాకు అర్థమవుతుంది. అంటే అన్య భాషకు అర్థం ఉందండి. అన్య భాష మాట్లాడేటటువంటి వారికి క్లారిటీ తీసుకుంటే చక్కగా అర్థం ఉంది. ఆ భాష వచ్చినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. మీ పాయింట్ ఇదే మెయిన్, బాగా గమనించాలి. అర్థమవుతుందా? ఈ పదాన్ని మీరు రాసుకుని వెళ్ళి ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళని అడిగితే చక్కగా ఇంగ్లీష్లో వివరణ ఇస్తారు. దానికి తెలుగు వచ్చినటువంటి వాళ్ళని అడిగితే తెలుగు నుంచి వివరణ ఇస్తారు.
మరి వీళ్ళు మాట్లాడే ఈ అన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి వివరణ ఏది, అర్థం ఏది అన్నది మనకు అర్థం కావాలి. అంటే ఎక్కడో పరాయి భాష, ఎవరో మాట్లాడిన భాష అయి ఉండాలి, అది ఎవరో మాట్లాడిన భాష అయి ఉండాలి. అదే చెప్తున్నాడు, మాటలాడుదురు. అప్పుడు ఏమండి, అప్పుడప్పుడు మనకి మన పిల్లల్ని అప్పుడప్పుడు నాయన వీళ్ళకి ఏదైనా నేర్పించండి అయ్యా అంటూ ఉంటాం. వీడు ఊర్లో ఉండిపోయి ఏం నేర్చుకోలేక ఏదో మోటుగా ఇక్కడ ఉన్నటువంటి మాటలు నేర్చేసుకున్నాడు, వాడికి ఏం తెలియట్లేదు నాయన అని ఒక ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా నేర్పితే వాడు నేర్చుకుంటాడా లేదా? చక్కగా నేర్చుకుంటాడు, వాడు చక్కగా నేర్చుకుంటాడు, మాట్లాడతాడు. అప్పుడు మనకే ఆశ్చర్యం, ఒరే చూడరా వీడు నిన్నటి వరకు ఏం మాట్లాడాడు, ఈరోజు ఎంత చక్కగా బ్రదర్ అని పిలుస్తున్నాడు రా, అంతకుముందు అరే అనేవాడు. అర్థమవుతుంది ఈ పాయింట్. దేవుడు కూడా ఏం ఆలోచన చేశాడంటే, ఇదిగో ఈ సేమ్ ఈ భాషలో మాట్లాడేటువంటి వారికి సొంత భాషలో మాట్లాడేటువంటి వారికి మాట్లాడితే వాల్యూ లేకుండా చూస్తున్నారని అదర్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడించాడు ఆ రోజు పెంతెకోస్తు పండుగలో. అర్థమైంది? అపోస్తుల ద్వారా పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తుల కార్యములో అదర్ లాంగ్వేజ్తో మాట్లాడిస్తే ఆ రోజులు అందరూ ఆశ్చర్యపోయారట, వీళ్ళకి ఈ భాష ఎక్కడి నుంచి వచ్చిందని. అంటే నువ్వు ఏ భాష మాట్లాడినా కూడా దానికి ఒక క్లారిటీ ఉండాలి. చెప్పే అర్థం కూడా తెలియచేయాలి. అర్థం లేని భాష అంటే ఏమీ లేదండి. అర్థం లేని భాష మాట్లాడుతున్నాడు వాడు దొంగే, ఏదో మాట్లాడుతున్నాడంటే వాడు దొంగ అని మనకి అర్థం కావడం. అంటే ఏమండి, తెలుగు కూడా సరిగా మాట్లాడాలి, అర్థమైందండి? అలాగే ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ సరిగా మాట్లాడాలి. ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏం అర్థం కాదు. కనుక భాషల గురించి చెబుతూ దేవుడు అలా వాళ్ళు మారతారని వేరు భాషల ద్వారా తెలియజేద్దామని చూసే కానీ ఏం మారలేదంటండి. ఎన్ని భాషలతో మాట్లాడినా కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, అంటే దేవుడు అంటే అంత చులకన అయిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడతాం, దేవుడు అంత గొప్పవాడా? కన్నడ వాళ్ళతో మాట్లాడినటువంటి కన్నడ వాళ్ళు యేసుప్రభు గురించి చెప్తే ఎలా ఉంటుంది? అమ్మో మన దేవుడు మామూలు విషయం కాదు నాయన, మనమేదో పల్లెటూరులో దేవుడు, మన చిన్న మన గూడానికి దేవుడు అనుకున్నాం, కానీ మనం నమ్ముకున్న దేవుడు వాళ్ళు ఫారిన్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఏమంటే కన్నడలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఫ్రెంచ్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళంలో మాట్లాడే ఉన్నారు యేసుప్రభు గురించి. అంటే అప్పుడు మనకి ఇంకే బలం వచ్చుతా లేదండి? దేవుడు కూడా అలాగే మాట్లాడించాడండి బాబు ఆ రోజు అదర్ లాంగ్వేజ్ పెంతెకోస్తు పండుగ రోజు. అయినా కూడా మారట్లేదంట, అయినా ఎక్కట్లేదంట. అలానే దేవుడు వైపు మళ్ళిద్దామని. అదేనండి ప్రవచనం, యెషయా గ్రంథం ఒకసారి ఇప్పుడు చూడండి మీరు. అయినా కూడా ఆయన ఒక్క మాట నిజంగా ఏదో రోజు పనికి వస్తారని అనేక రకాలుగా తెలియచేస్తాడంట. అప్పుడప్పుడు అంటూ ఉంటాం చూడ, వాడు ఇంగ్లీష్ మీడియం, వాడికి తెలుగులో చెప్తే ఏమర్థమవుతుంది, ఇంగ్లీష్లో చెప్తే ఆ బైబిల్ గురించి వివరణ బాగా కనెక్ట్ అవుతాడు అంటారు. నిజమే కదండి? అంటే ఇంగ్లీష్లో చెప్పిస్తే వాడు దేవుళ్ళలోకి రాగలుగుతాడు అనమాట. అర్థమవుతుంది మీకు? అలాగే దేవుడు కూడా రకరకాల భాషలతో ఆ రోజు పెంతెకోస్తు పండుగ రోజు మాట్లాడించాడండి బాబు అపోస్తలులతో. అలాగైనా కూడా దేవుని గురించి గొప్పతనం తెలియజేస్తారని. అయినా ఏం ఉపయోగం లేదంటే యెషయా గ్రంథం ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28. అయినా ఏం ఉపయోగం లేదంటండి బాబు. మనుషులు ఎట్ట మారిపోయారంటే అట్లా. 28వ అధ్యాయం 11, 12, 13 ఇప్పుడు చూడండి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తి వారి పెదవుల మీదను అన్ని భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది అన్ని భాషలు అంటే పరాయి లాంగ్వేజ్తో కూడా దేవుడి గురించి చెప్పించుకుంటున్నాడు, మాట్లాడుచున్నాడు. ఎందుకు? అయినను వారు విననొల్లరైతిరే. అయినా ఏం వినే పరిస్థితి ఏమి లేరంటే, ఎన్ని లాంగ్వేజ్లు మార్చినా కూడా వినే పరిస్థితి లేరంట. మరి ఏ లాంగ్వేజ్లు చెప్పాలో మరి? ఎవరు విననొల్లకనైరి కావున వారు వెనకకు విరగబడి చిక్కబడి ఉండినట్లు, పట్టబడినట్లు. చూసారండి? అయినా ఇక్కడ పాయింట్ మీరు బాగా గమనించాలి. ఏమండి, అయినను వారు విననొల్లరైరి, విననప్పుడు అని ఉపయోగం ఉండదు. ఏమండి, అంతే కదండి, వినకపోతే ఎందుకు ఏం ఉపయోగం ఉండదు కదండి. నేను విననరా నాయన నువ్వు ఏ లాంగ్వేజ్లో చెప్పినా కూడా అన్నప్పుడు వాడికి మారడు. వాడు తెలుగులో చెప్తున్నాడు, ఆయన ఎక్కట్లా. ఇంగ్లీష్లో చెప్తున్నాడు, ఆయన ఎక్కట్లా. హిందీలో వాడి మదర్ టంగ్ ఇంగ్లీష్ చెప్పినా ఏమి ఎక్కట్లా. మరి అలాగనే చెప్తే ఏమన్నా మారతాడు? ఏమన్నా చెప్పి అయినను వారు విననాలి. అయినా వినే పరిస్థితులు ఎవరు లేరట. 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక. అర్థమైందంటే ప్రవచనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము. అన్ని భాషలు అనగానే మీరు ఏదో భాష అనుకోకండి, మనం కాని భాషే పరాయి భాష, అన్ని భాష. 14వ అధ్యాయం 10వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 14:10.
లోకమందు బాగా చూడాలి మీరు ఇక్కడ. లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నను. లోకంలో ఎన్నో భాషలు ఉన్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. ఏమర్థం అవుతుందండి? ఎన్ని భాషలన్నా మీరు తీసుకురండి, ఆ భాషలకి స్పష్టంగా ఒక బుక్కులు ఉంటాయిగా కదా, దానికి ఒక క్లారిటీ ఉంటుందిగా. దానికి ఇప్పుడు ఏ నుంచి జడ్ వరకు, ఆ నుంచి అమ్మోహ వరకు ప్రతిదానికి ఒక క్లారిటీ ఉంటుంది కదా, దానికి ఒక నేర్చుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదండి కదా. కానీ అదే చెప్తున్నాడు చూడండి, లోకమందు ఎన్ని భాషలు, ఎన్నో విధములకు భాషలు ఉన్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మరి నువ్వు చెప్పే దాంట్లో ఏ భాష అది స్పష్టమేది? అర్థమవుతుంది మీకు పాయింట్? ప్రతి భాషకు స్పష్టం ఉంది. మరి నువ్వు చెప్పే ఆ రికా శభాషక అనేటటువంటి ఈ భాషలో, పిచ్చి భాషలు మాట్లాడతారు కదా, ఈ భాషల్లో స్పష్టమేది? పౌలు గారు ఎంత వాదన చేస్తున్నాడు మీకు అర్థమవుతుందండి. అన్ని భాషలకు అర్థం ఉందిరా, మరి నువ్వు మాట్లాడే ఈ అన్ని భాషలకు అర్థం ఏదో అంటున్నాడు. క్లారిటీ ఇవ్వు నాకు, క్లారిటీ అన్నిటికీ అర్థం ఉంది అంటున్నాడు. అంటే ఈ భాషలన్నిటికీ ఒక లిపి ఉందండి బాబు. లిపే ఉంది. లిపి లేకపోతే తెలుగులోనికి ఎలా ట్రాన్స్లేషన్ అవుద్ది మీరు చెప్పండి? లిపే లేకపోతే తెలుగులోనికి ఎలా ట్రాన్స్లేషన్ అవుతుంది? లిపి ఉందా లేదండి? ఉంది. ఒకసారి మన బైబిల్ను పరిశీలించినా కూడా ఏమిటి పరిశుద్ధ గ్రంథం అని కింద ఏముందో చూడండి. ఫస్ట్ పేజీ తీయండి మీరు. ఫస్ట్ పేజ్ చూడండి, లిపి ఉందంటానికి మీకు అర్థం. పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన గ్రంథమును కొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి ఉన్నాయండి అని కింద ఏమన్నాడు చూడండి. ఇది ఆదిమ హెబ్రీ, పాత నిబంధన హెబ్రీ భాషలో నుంచి తర్జుమా చేయబడింది. హెబ్రీ లిపి ఉందా? హెబ్రీకి లిపి ఉంది కాబట్టి తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయింది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి గ్రీకు భాషలో నుండి భాషాంతరము చేయబడినది అని చూడండి కదా. అంటే ప్రతిదానికి ఒక చక్కగా లిపి కనపడుతుంది. మరి నువ్వు మాట్లాడే ఆ భాషకు అర్థమేది? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏది ప్రతిదానికి అర్థం ఉండును ఉండక మానదు అని అంది కదండి బైబిల్. ఏమి నిజంగా ఎంత పిచ్చోళ్ళని చేసేస్తారంటే జనాలు, ఎవ్వరు చూసుకునే పరిస్థితులు ఎవరు లేరు. ఆ రోజు భాషలు ఉన్నాయి, అన్ని భాషలు మాట్లాడతారు అనగానే మీకు వీళ్ళు మాట్లాడితే ఇది కనెక్ట్ అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ భాషలు కానీ, ప్రవచనాలు కానీ, ప్రవక్తలు కానీ ఏమండి ఎక్కడితో కనెక్ట్ అయినాయి? యోహాను గారి కాలానికే ఆగిపోయింది. మరి ఇంకా పౌలు గారు ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి. పౌలు గారు ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి. ఇలా బైబిల్ కూడా తర్జుమా చేయబడింది. 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. కింద 10వ వచనంలో ఎవరైనా ఇచ్చేసేసాడు. ప్రతి భాషకు అర్థం లేకుండా లేదు అన్నాడు కదండి. ఏ భాష అన్నా తీసుకోండి, లోకంలో అన్ని భాషలకు అర్థం ఆ పదం మళ్ళీ చూడండి మీరు. లోకంలో ఎన్నో విధములకు భాషలను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు నొక్కి చెప్పాడా? 4వ వచనంలోకి వెళ్ళిపోయాడు. భాషతో మాట్లాడువాడు, ఇక్కడ వాళ్ళ మోసాన్ని బయటికి తీసుకొస్తున్నాడు చూడండి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగా. ఏమండి? ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి అంటే ఏమిటి? ఇలాంటి భాషతో మాట్లాడేటువంటి వాడు తనకు బెనిఫిట్ చూసుకుంటున్నాడంట. మీకు అర్థమవుతలేదు. తనకు బెనిఫిట్ చూసుకుంటున్నాడంట కానీ సంఘానికి ఏం బెనిఫిట్ లేదంటే. జనాలు కూడా అదే చూస్తున్నారు. అసలు ఈ భాషల వల్ల సంఘానికి ఏమైనా బెనిఫిట్ ఉందా అని ఎవరు ఆలోచన చేయట్లా. కానీ బాగా ఆలోచన చేస్తే ఏమైనా బయట పెట్టాడు పౌలు గారు? ఈ భాషలు మాట్లాడేటటువంటి వాడు తనకి బెనిఫిట్ చూసుకుంటున్నాడంట. జనాల్ని మాయ చేయటానికి మీకు అర్థమవుతలేదు. జనాల్ని మాయ చేయటానికి సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను గాని. ఆ పదం మీకు అర్థం అవ్వట్లేదు. మీకు పాయింట్ మళ్ళీ చూడండి. ఇక్కడ మీకు బాగా చూడాలి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసి కొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఏమండి? అంటే వాడికి కలుగు చేసుకుంటాడు కానీ సంఘానికి క్షేమం లేదండి ఈ భాషల వల్ల. కానీ సంఘంలో ఈరోజు వాడికే బాగా హైలైట్ అయిపోయాడు.
అమ్మో మీకు భాషలో వరం ఉందండి. వాడు బెనిఫిట్ కోసం అండి ఎన్నో చేస్తూ ఉంటాడు అని పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కనుక బాగా గమనించాలి. భాషలో అర్థం కానప్పుడు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? ప్రతిదానికి అర్థం ఉంటుందని చెప్పాడు కింద 10వ వచనంలో చెప్పాడు. మరి భాష అర్థం కానప్పుడు మరి నువ్వు ఎందుకు భాష మాట్లాడుతున్నావు? ఎందుకు ఆ భాష మాట్లాడుతున్నావు? నిజంగా చెప్పండి. ఎవరికైనా ఉపయోగం ఉండాలి కదా, సంఘానికి ఉపయోగం ఉండాలి కదా. ఏం ఉపయోగం లేనప్పుడు వాడు మాట్లాడుతున్న వల్ల ఉపయోగం లేనప్పుడు ఆ భాషలతో మనకేం పని? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? అర్థం కాని భాషల వల్ల ఆత్మకి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఇంకొంచెం కిందకు వచ్చిన చూడండి, కిందకు వచ్చేసరికి 27వ వచనం చూడండి. 27వ వచనం ఇప్పుడు మనకి క్లారిటీ ఇచ్చేస్తాను, మీకు అర్థమవుతుందో లేదో. 10లోనేమో భాషల గురించి చెప్పాడు 10వ వచనంలో, 4లోనేమో వీడు మోసగాడు, వాడికి ఉపయోగం కోసం చూసుకుంటున్నాడు తప్ప ఇది దొంగ, సంఘానికి క్షేమం ఏమి లేదని చెప్పాడు. అయినా కూడా వాడి కోణంలో వెళ్ళి ఆలోచన చేసిన ఇప్పుడు 27లో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి, మనకి ఫినిషింగ్లో ఉన్నాం, బాగా గమనించాలి. భాషతో ఎవడైనాను మాటలాడితే, మీ కోణంలోనే వెళదాం, సంఘంతో కొరింథీ పట్టణంతో చెప్తున్నాడు. భాషతో ఎవడైనా మాటలాడితే ఇద్దరు అవసరమైన ఎడలో ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవాలేను. అక్కడ ఆగండి, ఏమని చెప్తున్నాడు? ఒకవేళ భాషతో ఇద్దరు ముగ్గురు మాట్లాడితే, అంటే ఒకళ్ళు ఇద్దరు మాట్లాడాలి, అంతకు మించి ఏం మాట్లాడు అని చెబుతూ, మాట్లాడటమే కాదు ఒకడు అర్థము చెప్పవాలేను. అది పాయింట్. ఇక్కడ సంఘంలో ఎవరైనా మాకు భాషల వరం ఉందని చెప్పేసి మొదలు పెట్టాడు అనుకోండి, ఇదే గుర్తు పేరు. ఆ సంఘంలో ఖచ్చితంగా అర్థం చెప్పేవాడు ఒకడు ఉండాలి. వాడు ఏ భాషను ఎత్తుకొని, ఇప్పుడు సపోజ్ రేభాషక శక బరేగా రేభాషక అని అన్నాడు అనుకో, దానికి అర్థం చెప్పాలి పక్కన లేచి. ఒకవేళ అర్థం చెప్పేవాడు లేడు అనుకో, నువ్వు ఆ భాష మాట్లాడకూడదు. ఈరోజు అర్థం చెప్పేవాడు అన్నాడా? ఆలోచించండి. వాళ్ళు ఎట్ట మాట్లాడుతున్నారు, వాళ్ళని కాపీ కొట్టి మాట్లాడుతున్నారే తప్ప అర్థం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? పౌలు గారు అంటున్నాడు, అర్థం చెప్పలేకపోతే, అర్థం చెప్పాలి, ఖచ్చితంగా అర్థం చెప్పాలంట. కింద వచనంలో చూడండి, కింద ఇప్పుడు 27 చూసి 26 చూడండి, 26 చూడండి, పైనుంచి చూడండి 26. ఇప్పుడు ఏం చెప్పాడు? భాషలో అర్థం చెప్పాలంటున్నాడు. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? క్వశ్చన్ మార్క్ వేసాడు. ఏదో గలిబిలిగా ఉంది సంఘం. మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరిచినది ప్రకటన చేయవలసి ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు. రైటే, మాట్లాడు కాదంటలేదు. కానీ మరి ఒకడు అర్థము చెప్పవలసి ఉన్నాడు. అర్థం చెప్పేవాడుంటేనే మాట్లాడండి. డైరెక్ట్గా అడగవచ్చు మనం, డైరెక్ట్గా జరుగుతాయి. రేభాషిక శిఖ శబరిక అంటున్నావు కదా, దాని అర్థం నువ్వు చెప్పకూడదు. మళ్ళీ ఎవరు చెప్పాలి? వేరేవాడు చెప్పాలి. అంటే వాడు దొంగని తేలిపోతుంది చూడండి. అర్థం చెప్పేవాడు ఉంటేనే చెప్పవలను ఉన్నాడు. సరే, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనివ్వండి. సంఘం క్షేమంగా ఉండాలి అంటే ఈ సిస్టమేటిక్గా జరగాలి. ఏ సిస్టమేటిక్ జరగాలి? ఒకవేళ భాషలు మాట్లాడితే భాషలు మాట్లాడమను, కానీ అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేకపోతే వీడు భాషలు మాట్లాడతానికి కూడా లేదు. కానీ భాషలకైతే ప్రతి భాషకి ఏముంది? అర్థం ఉందని 10వ వచనంలో చెప్పాడు. మరి అర్థం లేని భాష ఎందుకు తీసుకొచ్చావు నువ్వు సంఘంలోకి? ఎవరిని మాయ చేద్దామని, ఎవరిని నరకానికి తీసుకువెళ్దామని, ఎవరి ఆత్మను పాడు చేద్దామని. ఏమండి, పత్రికలో చదువుకుంటే ఎంత బాగుందో చూడండి, ఎంత వివరణ ఇస్తున్నాడు చూడండి. 30వ వచనం. అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? అర్థం చెప్పేవాడు ఉండాలి, అర్థం చెప్పాలి. 30వ వచనం. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండాలి. ఇంకొకటి కూర్చున్నటువంటి వాడు నాకు ఏదైనా బయలుపరిచిండు అన్నాడు అనుకో, ఫస్ట్ వాడు అయిన తర్వాతే రెండో వాడు ఎగవాలి. అందుకని వాడు మాట్లాడేటప్పుడు సంఘంలో వాడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకో భాషలో, ఈ మూల నుంచి ఇంకోటి మాట్లాడతాడు. అర్థమవుతుంది మీ పాయింట్? వీడు మాట్లాడడం కానీ ఈ మూల నుంచి ఇంకొక లేడీ ఎత్తుద్ది. అప్పుడు చేతులన్నీ అలా 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 కొట్టుకోవటం, ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, ఒంటి మీద బట్టలోనే కూడా తెలియకుండా దొరుకుతూ ఉంటాం.
అమ్మో ఆత్మ వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాదు. దురాత్మ, దేవుని ఆత్మ, దెయ్యపు ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఇవేవి ఆలోచన చేయరా? బాగా ఆలోచించాలి. ఇవన్నీ సంఘంలో ఇలాంటి జరుగుతున్నాయని చక్కగా చెప్పాడు. సహోదరులారా, మీలో ఏం జరుగుతుంది అసలు మీకు అర్థమవుతుందా అన్నాడు ఆ వచనం మొదట్లోనే. గలిబిలి జరుగుతుంది. అసలు మీ ఆత్మను మీరు పాడు చేసుకుంటున్నారు, సత్యానికి దూరం అయిపోతున్నారు, సత్యంలో నుంచి తొలగిపోయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు వివరణ ఇవ్వాలంటున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి, మాట్లాడవాలను, మౌనంగా ఉండవాలను అని అంటున్నాడు. మౌనం అంటే కూర్చున్న మన ఒకరికి ఏదైనా బయలుపరచబడితే ఫస్ట్ వాడు మౌనంగా ఉండాలని, మౌనంగా ఉండాలని అంటున్నాడు చూడండి. 23వ వచనం కొంచెం పైకి వెళ్ళండి. 23వ వచనం. ఇవన్నీ మీకు అర్థం కావాలి. సంఘం అంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా, ఇప్పుడు సంఘం అంతా కూడా అందరు భాషలతో మాట్లాడుచుండగా, ఉపదేశము పొందిన వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా. బయటడు వచ్చాడు. ఇప్పుడు సంఘంలో చూద్దాం అసలు ఎందుకు ఈ మూల నుంచి ఒకడు వస్తున్నాడు, ఆ మూల నుంచి రేభాషక అంటున్నాడు, ఈ మూల నుంచి రేభాషక అన్నాం కానీ బయట వాళ్ళు వచ్చేసేసి మరి ఈ మధ్య పెట్టేటటువంటి డీజేలు సౌండ్లకి భయంకరంగా ఎట్లా ఉంటుందండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి అంటున్నారంట, ఏందిరా మరి వేరు పట్టినట్టుగా ఉందారు ఈ చర్చలు. ఏమంటే నేనన్నా మాట్లాడండి. బయట వాళ్ళు వచ్చి అంటున్నారంట. ఏమంటున్నారు? బయట వచ్చి అంటున్నారు ఏమంటే ఇప్పుడు అందరూ భాషలు మాట్లాడుతుంటే మొదలేసేసరికి అవిశ్వాసులైన వాడు లోపలికి వచ్చిన ఎడలు. ఇప్పుడు అవిశ్వాసు లోపలికి వచ్చాడు. వచ్చి ఏమంటాడు? మీరు వెర్రి మాట్లాడుతున్నారని అనుకుందరు కదా. ఎందుకు వెర్రి మాట్లాడుతున్నారు అంటే మంచిగా మాట్లాడు, ఆ లాంగ్వేజ్ ఎందుకు మాకు చెప్పి మేము వింటాం. మనది కాని లాంగ్వేజ్ ఏదైనా మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఉండాలి. ఏమంటే అర్థం ఉంది మీకు? అర్థం చెప్పేటటువంటి వాడు ఉండాలి అని చక్కగా ఎంత నీట్గా ఇలా మాట్లాడితే అవిశ్వాసులందరూ వెర్రోళ్ళు అనుకుంటారండి. నిజంగా అలాగే అనుకుంటున్నారండి. ఈరోజు క్రైస్తవానికి వాల్యూ లేకుండా పడిపోవటానికి కారణం ఇదిగో ఇలాంటి భాషల వరం కలిగినటువంటి వాడు, ఇలాంటి దయ్యాలు ఎట్లా వెళ్ళగొడతానని గొడవ చేసేటటువంటి వాడు. దెయ్యం అనేది ఒక రూపం కాదండి బాబు, అది మనుషులను పట్టేది. ఇవన్నీ మనం ఆలోచించకపోతే చాలా కష్టం. 24వ వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశమును పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అందరూ ప్రవచించుండగా అవిశ్వాసి లోపలికి వస్తే అదో విమర్శించబడతాడంట. ప్రవచిస్తే పాపినని గమనిస్తాడు. బోధ జరుగుతుంటే పాపినని గమనిస్తాడు. అదే అవిశ్వాస లోపలికి వస్తే. అలా కాకుండా భాషల వరంతో పిచ్చి అల్లర్లు చేస్తే వచ్చేమంటున్నాడు? వేరేవాడు అంటున్నాడు సంఘాన్ని. ప్రవచిస్తే పాపినని గ్రహించి మారుతాడంట. ఏమండి దేనికి బెనిఫిట్ ఉంది మీరు చెప్పండి కదా? అరుపుల వలన భాషల వల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? ప్రవచించడం వల్ల బెనిఫిట్ ఉంది. అదే చెప్తున్నాడు చూడండి. 23లోనేమో వెర్రోడు అంటున్నాడు అవిశ్వాసం వచ్చి. 24లోకి వచ్చే అందరూ ప్రవచించుచుండగా పైన ఏమంటున్నారు? 23 మొదటి లైన్లో అందరూ భాషలతో మాట్లాడితేనేమో వెర్రోడు అంటున్నాడు. అందరూ బోధించే వారికి చక్కగా ప్రవచించే వాళ్ళైతే ఈ అవిశ్వాసి పాపినని గ్రహించి మారు మనసు పొందుతాడంట. ఏ పని జరగాలండి ఇప్పుడు సంఘంలో? ఏది అవసరం అండి? పాపిని రక్షించేటటువంటి కార్యక్రమం చేయాలి. పాపిని రక్షించే కార్యక్రమాలు భాషలతో మాట్లాడటమా, ప్రవచించడమా? వాక్యాన్ని చెప్పడం. మరి ఏది జరుగుతుంది? వాక్యం అందట్లేదండి బాబు. ఈరోజు వాక్యం అసలు జరగట్లేదు సంఘాల్లో. ఈ 2 వచనాలు మీరు బాగా గమనించాలి. 25వ వచనం చూసారా? బాగా గమనించాలి. అందరూ బోధ వల్ల తాను పాపినని గ్రహించి అందరి వల్ల విమర్శింపబడ్డాము. నేను తప్పు చేశాను, నేను మారిపోవాలని విమర్శించుకుంటాడంట. లోపల విమర్శించుకుంటాడంట. విమర్శించుకోవాల్సినటువంటి పాపిని మనము మార్చుకోకుండా ఏమండి మనముల్ని ఏలెత్తి చూయించేటట్టుగా తిట్టించుకుంటున్నాం చూడండి. పై వచనాన్ని బట్టి సంఘంలో అల్లరి ఉండకూడదండి బాబు. అసలు అల్లరికి కట్టే సాతాను. పరిశుద్ధాత్ముడు చక్కగా వాక్యాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాడండి. చక్కగా అర్థమవుతుంది. బ్రతుకును మార్చుకుంటారు అని చక్కగా చెప్తాడు. 25వ వచనం. అప్పుడు అతడు హృదయ రహస్యములను బయలుపరచబడును, ఇందువల్ల దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అప్పుడు అంటాడంట ఆ అవిశ్వాసి, నిజంగా దేవుడు మీలో ఉన్నాడండి.
దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రవచించచ్చు, అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. ఎంత బాగుంది పాపిని మార్చే కార్యక్రమం. అంతేగాని అరుపులు, కేకలు, అల్లరులు, భాషల వరాలు, దెయ్యాలు ఎలగొట్టడం, రూబో శిఖర్షభ అంటాం, టచ్లు అంటాం. ఏమండి సోదిగా కాకపోతే ఏమన్నా ఉందండి? పాపిని మార్చే కార్యక్రమాలు అంటారా? అందుకే క్రైస్తవులు ఈరోజు బయట వాళ్ళు ఎందుకు తిడుతున్నారు మీకు అర్థమవుతుంది. ఇందుకే ఇలాంటి దొంగలు చేరారు కాబట్టేనండి సంఘంలో ఇలాంటి నీచ కార్యక్రమాలు చేసే కదండి తలదించుకునే పరిస్థితి వచ్చింది. అదే నువ్వు ప్రవచించి చక్కగా వాక్యాన్ని విశదపరుచు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగా ఉండాలి తిమోతి అని చక్కగా చెప్పాడే. ఈరోజు ఉపదేశించే వాళ్ళు ఎక్కడున్నారు? కనుక ఈరోజు ఉపదేశించే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు అతను హృదయమును రహస్యములను బయలుపరుచుకొని అర్థవంతంగా ఉంటే మారిపోతాడంట. అవును, నిజమే, మారాలి, నిజమే. మన బ్రతుకుని గుర్తు చేశాడు, మనం ఎక్కడ పుట్టామో గుర్తు చేశాడు, ఎక్కడ ఎందుకు చనిపోతున్నామో గుర్తు చేశాడు, ఎందుకు నరకం ఉందో గుర్తు చేశాడు, నరకానికి ఎవరు వెళ్తారో గుర్తు చేశాడు, పరలోకం ఎవరు వెళ్తాడో గుర్తు చేశాడు, ఎలా బ్రతకాలో గుర్తు చేశాడు. నిజంగా నేను మారాల్సిందే అని అప్పుడు డెసిషన్ తీసుకుంటాడు. ఈ గోళ్ళ వల్ల ఎవరు డెసిషన్ తీసుకుంటారు? ఒంటి మీద బట్టలు ఉంటాయో పోవటది కూడా తెలియదండి కొన్ని సంఘాల్లో లేడీస్కి. పూనకాలు లేడీస్కి కూడా వచ్చేది. పరిస్థితులు ఎంత భయంకరంగా నీచ కార్యక్రమాలు సంఘాల్లో జరుగుతున్నట్టానికి ఎంతకంటే ఏం కావాలి చెప్పండి. కనుక కొన్ని వచనాలు చివరిగా చూద్దాం. 14వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. 14:19 చూడండి. ఇప్పుడు 14:19 చూడండి. 1 కొరింథీ 14:19 చూడండి. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుటే మేలు. సంఘానికి ఏది అవసరం అండి? 10,000 భాషలు అవసరమా? భాషల మాటలు ఏమంటే 5 మంచి మాటలు అవసరమా? బోధ కలగాలంటే సంఘానికి. అంతేగాని 10,000 భాషలు మాట్లాడినా కూడా ఉపయోగం లేదా? ఏది అవసరం ఇప్పుడు సంఘానికి? క్షేమం మీరే గమనించండి. భాషల అవసరం ఉందా అండి ఇప్పుడు క్రైస్తవులు? అవసరం లేదని చెప్తారు. ఇప్పుడు క్రైస్తవానికి ఏది అవసరం? సంఘానికి ఏది అవసరం? ఉపదేశం అవసరం, ప్రవచించటం అవసరం, బోధ అవసరం. ఎందుకంటే మనిషి మారుతాడు. అంతేగాని అరుపులు, కేకలు, భాషలు అవి అవసరం లేదంటానికి ఎంతకంటే ఏం కావాలి? అందుకే అంటున్నాడు 10,000 మాటలు భాషలతో మాట్లాడినా ఉపయోగం లేదు. 5 మాటలు మాట్లాడండి, అర్థవంతంగా మాట్లాడండి. ఎదుటివాడు వింటాడు, అర్థం చేసుకుంటాడు, మారుతాడు, పాపిని గమనిస్తాడు, తన యొక్క హృదయానికి తనే విమర్శించుకుంటాడు, దేవునికి నమస్కారం చేస్తాడు. అబ్బా, ఎంత చక్కటి ట్రాక్ అండి ఇది. ఒక మనిషిని యేసు నామంలో ఉంగేటట్టు చేయటానికి ఎంతకంటే ఆధారం ఇంకేం కావాలి? అదే భాషతో మాట్లాడితే ఏం చేస్తాడంట? కాండ్రించి ఉమ్మేసి వెళ్తున్నారు. అదే జరుగుతుంది 23వ వచనాన్ని బట్టి. సంఘానికి సత్యము స్తంభం అండి. స్తంభమైన వాక్యాన్ని పక్కన పెట్టి భాషలు, ప్రవచనాలు, ఏమండి అల్లరులు, కేకలు, దెయ్యాలు, ఇవన్నిటి వల్ల సంఘానికి ఏమండి క్షేమం లేదు ఈరోజు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బోధ కలుగునట్లు నా మనస్సుతో ఎంత కలుగుతాడు? ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలకటం మేలు. 5 మాటలు పలకండి, 5 మాటలు పలకండి. మేలు కలిగే మాటలు, అర్థవంతమైనటువంటి మాటలు, అర్థం చేసేటటువంటి మాటలు, ఆత్మకు సంబంధించినటువంటి మాటలు 5 మాట్లాడండి. ఒట్టి మాటలు, వేస్ట్ మాటలు, ఏమంటే భాషలతో కూడినటువంటి మాటలు, అర్థం చెప్పలేనటువంటి మాటలు, దానికి అర్థం లేదు ఆ భాషలో. నిలదీస్తే చచ్చిపోతారు అక్కడే. అలాంటి వాళ్ళు వెంటాడి ఏమంటే ఒక పొలం ఎదగాలంటే కలుపు మొక్కలను తీసేయటం ఎంత అవసరమో, ఈ సంఘం ఎదగాలంటే మాత్రం ఇలాంటి వాళ్ళు దయచేసి ఎంకరేజ్ చేయకండి. సంఘాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారండి బాబు. భాషలు అనేవి ఇప్పుడు క్రైస్తవంలో భాషల అవసరత లేదు, ఉందా? లేదు. ఏది అవసరం? ఏది అత్యవసరం? ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యం సంఘానికి ఎంతైనా అవసరం, విశ్వాసకి ఎంతైనా అవసరం. 28వ వచనం కూడా చూడండి. 28వ వచనం, 1 కొరింథీ 14:28వ వచనం. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో
భాష వచ్చినోడు కూడా రేభాషక అనేవాడు కూడా నోరు మూసుకుని కూర్చో అనాలి. ఏమి నేను భాష మాట్లాడతానండి, నేను మచిలీపట్నం నుంచి వచ్చానండి, ఆడ నుంచి కొనుక్కొచ్చానని అని చెప్పి కొనుక్కురా, తీసుకొచ్చి పెట్టు. ఇప్పుడు ఆ సంఘంలో అర్థం చెప్పేవాడు లేదనుకున్నాడు, మౌనంగా కూర్చోవాడు, 10,000 పెట్టి కొనుక్కొచ్చానండి. అంతే కదండి అర్థం. ఆడు మౌనంగా కూర్చొని డమ్మీగా పంపించేయటమే. అసలు ఏం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి ఆలోచన కూడా చేసుకోవాలి. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘమునకు మౌనంగా ఉండవలసినదే, మౌనంగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాటలాడుకొనవచ్చును. దేవునితో మాట్లాడుకు అని చెప్పాను. రేభాషకమని జనాలతో మాట్లాడతాం కాదంట. ఎవరితో మాట్లాడాలి? ప్రశాంతంగా దేవుడితో మాట్లాడుకోరా నాయన, మమ్మల్ని డిస్టర్బ్ చేయటం. వీడు దేవుడితో మాట్లాడాడు, స్టేజ్ ఎక్కి మాతో మాట్లాడతాడు. నేను ఎంత బాగుందో చెప్పి అర్థం చెప్పేవాడు లేని సంఘంలో అతను మౌనంగా ఉండేవాళ్ళను కానీ తనతో తాను దేవునితో మాట్లాడుకోనవచ్చును అని. అంటే దేవునితో మాట్లాడుకోవటం అంటే మళ్ళీ అదేం కాదు, దేవునితో మాట్లాడుతూ అంటే ప్రార్థన చేసుకోవడం. కావాలంటే ప్రార్థన అవకాశం ఇస్తామంటే దానికి రాడు మళ్ళీ. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే ఇప్పుడు సంఘాల్లో భాషలు మాట్లాడటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా మీరు చెప్పండి? ఏం ఉపయోగం లేదు. చివరిగా వచనం చూద్దాం. 13వ అధ్యాయము 8వ వచనం. 13వ అధ్యాయము 8వ వచనం. ఇంకా భాషల గురించి మీరు ఎక్కడ ఆలోచన చేసినా కూడా ఇమీడియట్గా మీకు రిలీజ్ అవ్వాలి. అర్థం చెప్పేవాడు ఉంటేనే చెప్పమన్నారు. అలా అని భాషలు ఏమన్నా ఉన్నాయా? లేవు. మరి ప్రతి భాషకు అర్థం ఉందా? ఉంది. 10వ వచనంలో చదివాము. అప్పుడు ఈ టైంలో ఆ టైంలో మీకు ఇవేమి గుర్తుండవు, అందుకే రాసుకోమని చెప్పేది కదా. 13వ అధ్యాయము చివరికి ఈ మాట చూసిన చేసుకుందాం చూడండి, మనకు క్లారిటీ వచ్చేసింది. 13:8 వచనం. ఇది నిజంగా ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసాడు చూడండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును. శాశ్వత కాలం ఉండును. ప్రేమే శాశ్వతం అంట. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరర్ధకములగును. నిరర్ధకములగులు అంటే ఇక నేను ప్రవచనాలు ఎత్తుకొని చెప్తానంటే ఇప్పుడు కుదరదు. ఇక దానికి ఏమి లేదు. నిరర్ధకం అంటే ఏంటి? అర్థం లేదు. ఇక నెక్స్ట్ భాషలైనను నిలిచిపోవును. నిలిచిపోయినాయి లేవండి భాషలు. నిలిచిపోయిన భాషలు నువ్వు పట్టుకొస్తావేంటి? ఎవరితో నిలిచిపోయిన భాషలు? ఎవరితో ఆగిపోయిన భాషలు? అపోస్తులతో. ఏమండి? అపోస్తులతోనే మాట్లాడారు, అపోస్తులతోనే నిలిచిపోయింది. ఏమండి? ఇప్పుడు శాశ్వతంగా వస్తుంది ఏది? ప్రేమ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? ఏమండి? భాషలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు చెప్పాలి ఇప్పుడు. ప్రేమే ఫైనల్. ప్రేమే శాశ్వతం అంటున్నాడు. ప్రేమే శాశ్వతం అంటున్నాడు. ప్రేమే శాశ్వతంగా ఉంటున్నాడు. ప్రవచనమైనను భాషలైనను నిలిచిపోవను అంటే ఇక ఉండవు అని అర్థం. ఇక ఉండవు అని. జ్ఞానమైనను నిరర్థకం అయిపోద్ది అంట లాస్ట్కి. జ్ఞానమైనను నిరర్థకమగును. నిరర్థకమగును అని చూడండి. జ్ఞానమైనను నిరర్థకమగును. కానీ ప్రేమే శాశ్వతంగా ఉంటుంది. ప్రేమే శాశ్వతంగా ఉంటుంది. కనుక ఇంగ్లీష్ చెప్పుకుంటే చెప్పుకో, కానీ ఇంగ్లీష్ వాడు ఉంటే చెప్పుకో. అంతే కదండి. ఇంగ్లీష్లో మెసేజ్ నీకు ఇంగ్లీష్ వచ్చు అనుకో, ఇంగ్లీష్ ఎవరు వచ్చామ్మా ఇక్కడ అంటే ఇంగ్లీష్ చెప్పు. ఇంగ్లీష్ ఎవరు రారు అనుకో, ఓవర్ చేయగలరు. తెలుగు వాళ్ళు ఉన్నట్టు తెలుగులో చెప్పు. అంతేగాని భాషలని అవి పిచ్చి పిచ్చి మాట్లాడి సంఘానికి క్షేమాభివృద్ధిని పాడు చేయకండి అని ఎంత చక్కగా వివరించిందండి. ఎంత చక్కగా మీరే బాగా గమనించండి. 5,000 ఏమండి? 5 మాటలు చాలంట కదా. భాషలతో కూడుకునే 10,000 మాటల కంటే 5 అర్థవంతమైనటువంటి మాటలు అర్థం తెలియజేయాలి. అర్థంగా తెలియచేయాలంట సంఘములో. అలాంటిది అవసరం. అంతేగాని ఇంకా వేరే ఈ భాషల గురించినటువంటి అవసరం లేదని చెప్తాను. దేవునికి విరిగి నలిగినటువంటి మనసు ఎంతైనా అవసరం. విరిగి నలిగినటువంటి మనసు ఎంతైనా అవసరం. బాగా గమనించండి. సంఘానికి వచ్చి భాషలు నేర్చుకుంటారా? సంఘానికి వచ్చి వాక్యం నేర్చుకుంటారా? ఏది నేర్చుకోమని చెప్పాడు? వాక్యం నేర్చుకుంటే ఆత్మలు రక్షింపబడతాయి. భాషలు నేర్చుకుంటే నిరర్థకం అయిపోతుంది. అంతే కదండి. నిరర్థకం అన్నాడు. అర్థం లేదు. ఇక
మరి అక్కడికి వెళ్ళి ఈరోజు చాలా మంది నేర్చుకుంటున్నారండి. అలాంటి నిరర్థకమైనటువంటి సంఘానికి వెళ్ళి నిరర్థకులు అయిపోతున్నారు చూడండి. అలాంటి వాళ్ళని వెంబడించి ఫాలో అయ్యి ఆత్మలను రక్షించేటటువంటి వాక్యాన్ని బాగా నేర్చుకోండి. ఏమండి, తెలియక బోధ చేసేవాడు, నిజంగా తెలియక బోధ చేసేవాడు, తెలియక బోధ చేసేటటువంటి వాడు నిజంగా వాడు దొంగ బోధకుడు కాదండి. తెలిసి కూడా చేస్తే వాడు దొంగ బోధ. కనుక బాగా ఆలోచన చేయండి, దివారాత్రులు ధ్యానించండి. అసలు సంఘానికి వస్తున్నటువంటి నీవు అసలు నీ యొక్క ఆత్మీయ స్థితిలో నీ కొలమానపు పరిస్థితి ఎంత ఉంది, అసలు నీ పర్సంటేజ్ ఎంత, రికార్డ్ తీసుకోండి, మీరు రిపోర్ట్ తీసుకోండి, మీకే అర్థమైపోతుంది. నేను అసలు ఆ జ్ఞానంలో ఎంతవరకు ఎదిగాను, ఏ స్టేజీలో ఉన్నాను, నిజంగా గుడ్డిగా నమ్మే పరిస్థితిలో ఉన్నాను, రేపు నా చనిపోతే నా ఆత్మ పరిస్థితి ఏంటి, సంఘములు ఏంటి, గలిబిల మధ్య జరుగుతుంటే నేను అసలు ఏ సంఘానికి వెళుతున్నాను, ఏమి నేర్చుకుంటున్నాను, నా ఆత్మ ఎలా అయితే కన్నుమూస్తే నా పరిస్థితి ఏంటి, నేను రక్షింపగలిగేటటువంటి శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తున్నానా లేదా, ఇవన్నీ నువ్వు పరిగణలోకి తీసుకోవాలి. కనుక భాషలు, క్రైస్తవ్యంలో భాషల అవసరత ఉందా? లేదు. ఇంకెవరైనా భాషలు మాట్లాడుతూ ఉంటే ఈ ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. పైగా నువ్వు మాట్లాడే ప్రతిదీ కూడా లోకంలో ఒక భాష అయి ఉండాలి. ఎక్కడ లేని భాషను తీసుకొచ్చి బైబిల్లో కొన్ని కోడ్ లాంగ్వేజ్లు చెప్తాడు, కింద ఇమీడియట్గా పుట్టినోట్లో వివరణ ఇస్తూ ఉంటాడు. ఏమిటి కదండి నువ్వు బైబిల్లో ఏదైనా కూడా, మరి నువ్వు చెప్పేదానికి ఏది క్లారిటీ ఏది? కనుక ఆలోచించండి. నిజంగా మీ ఆత్మీయ జీవితాలను మాత్రం పాడు చేసుకోకుండా ఎవరు ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో ఇవన్నీ మీరు బాగా పరిగణించాలి. నువ్వు ఒకళ్ళని ఆ అగ్నిలోంచి తప్పించినట్టు నువ్వు రక్షించాల్సింది పోయి నువ్వే అగ్నిలోకి వెళ్తే, వాక్యంలో ఎదగాల్సినటువంటి నువ్వే వాక్యంలో తప్పించేటటువంటి, వాక్యంలోంచి తొలగిపోయినటువంటి వారు నువ్వు తప్పించాలి అంటే ఏమంటే ఈ భాషల పట్ల నీకు అవగాహన ఉండాలిగా. ఆ రోజు పెంతెకొస్తు పండుగ రోజు కూడా అన్ని భాషలు మాట్లాడింది. ఏ భాషలో? రేభాషాక భాషలు కాదు, పేతురు, యోహాను వీళ్ళందరూ మాట్లాడింది. ఆ రోజు భాషలు యోదయ, కపయ, వాళ్ళందరూ ఏ భాషలో అయితే ఆ భాషలో మాట్లాడుతూ ఆశ్చర్యపోయారు. చక్కగా వాళ్ళకి అర్థమైపోయింది, మారిపోయారు. మేము ఇప్పుడు ఏం చేయాలన్నారండి బాబు, అదే మేము ఇప్పుడు ఏం చేయాలంటే బాప్తిజం తీసుకోండి, మారు మనసు పొందండి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. యేసు ప్రభుల వారు యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించగలిగితే 33.5 సంవత్సరాలు సంఘాలను కట్టడానికి, రాజ్య స్థాపన చేయటానికి, రాజుగా నిలబడటానికి నిజంగా ఎంతగా కష్టపడ్డాడో ఆ యొక్క కష్టానికి ప్రతిఫలమే ప్రేమ శాశ్వత కాలము. అంత భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వెన్నుపోట్లు పిలుస్తున్నా కూడా, ఒక పక్క ముద్దు పెట్టి నమ్మకంగా గొంతుకు వస్తున్నా కూడా, చిత్రహింసలు పెడుతున్నా, పిడుగుతులు పుడుతున్నా కూడా నిజంగా ప్రేమతో వీరిని క్షమించుడు అన్నటువంటి మాటతో ప్రపంచాన్ని కైవసం చేసుకున్నాడండి యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు అంటే ప్రపంచానికి అంత ఇష్టం. కానీ యేసును వెంబడిస్తున్నటువంటి క్రైస్తవం అంటే అంత ఎలర్జీ అయిపోయింది ఈరోజు. కనుక పిచ్చి పిచ్చి భాషలు, పిచ్చి పిచ్చి దెయ్యాలు, అల్లర్లు, కేకలు దయచేసి సంఘానికి క్షేమం కాదు. సంఘానికి క్షేమకరమైనది బోధ, ఆత్మలను రక్షించేటటువంటి బోధ. ఆ బోధలో ఎదగండి, దేవునిలో కొనసాగించండి, మీ ఆత్మలను రక్షించుకోండి. నేడున్నటువంటి పరిస్థితిలో క్రైస్తవ్యంలో భాషల అవసరత లేదు. ఉందని ఎవరైనా మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ యొక్క మహోన్నతమైనటువంటి నామం పేరట మేము అందరం కూడుకోగలిగాము. మీ ప్రియకుమారి యొక్క త్యాగాన్ని మేము గుర్తు చేసుకోగలుగుతున్నాం తండ్రి. నిజంగా నాయన ఆత్మీయ జీవితంలో మేము ఎదగాలి అంటే నాయన మాకు నాయన మరి సంఘం అనేది ఎంతైనా అవసరం నాయన. మరి సంఘములో సత్యవాక్యం అనేది ఎంతైనా అవసరం తండ్రి. అలాంటి విలువైనటువంటి ఆత్మలను రక్షించేటటువంటి యొక్క వాక్యము సంఘాలన్నింటిలో విరివిగా అందాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు మేము ఉన్నటువంటి విధానాన్ని బట్టి మేము పరిశీలించగలిగితే నాయన మేము అజ్ఞానంగా ఉండకుండా తండ్రి జ్ఞానంతో ఆలోచన చేసేటటువంటి శక్తిని, సామర్థ్యాలను ఎక్కువగా ప్రసాదింపచేయండి తండ్రి. మీ సన్నిధి కాంతులు తలంచినటువంటి బిడ్డలందరి పట్ల ఉండేలాగా కృప దయచేయండి ఆయన.
నైనా మరి మీ నామం పేరట ఏ యొక్క బిడ్డ అయితే నాయన మోకరించి వంగి నైనా మరి నిజంగా మీకోసము లోబడి బ్రతుకుతున్నాడో అలాంటి వారిలో నుండి నైనా అపవాదిని ఎదిరించగలిగేటటువంటి శక్తి నేను ఆ బిడ్డలందరిలో ఉంటుంది తండ్రి. అలాంటి శక్తి మా అందరిలో కూడా ఉండాలని నాయన మరి తరలించినటువంటి బిడ్డలందరూ